హాయ్ వివాస్, మనం వచ్చేసి కౌన్ అనేటువంటి సెకండ్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్లో మనము చూస్తున్నాము. కౌన్ అనేటువంటి లెసన్ అనమాట. అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనే సా చమక్తా కౌన్. ఇక్కడ వచ్చేసి కౌన్ అంటే ఎవరు? అగర్ నా హోతా చాంద్, ఒకవేళ కానీ చంద్రుడే లేకపోతే మనకు రాత్రిపూట హమ్కో దిశా దిఖానా కౌన్ హై. రాత్రిపూట దిశను అంటే కనీసం కొంచెమైనా చీకట్లో కొంచెం వెలుగు ఉంటుందన్నమాట. ఆ యొక్క వెలుగు చూపించేది ఎవరు? అగర్ నా హోతా సూరజ్, ఒకవేళ కానీ సూర్యుడే లేకపోతే మనకు దిన్కో సోనేసా చమక్తా కౌన్, ఎవరు మంచి ఒక బంగారం వలె మెరిసేటువంటి వాళ్ళు ఎవరుంటారు? అగర్ నా హోతి నిర్మల్ నదియా జగకి ప్యాసా బుజాతా కౌన్, ఒకవేళ కానీ నదియే లేకపోతే మనకు దాహం తీర్చేటువంటి వాళ్ళు ఎవరు? అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే బలా బహాతా కౌన్, ఒకవేళ వచ్చేసి ఒక పర్వతం కానీ లేకపోతే, పర్వతమే లేకపోతే ఇక్కడ స్వీట్గా ఉండేటువంటి వాటర్ వచ్చేసి సెలయేర్లు ఎక్కడి నుంచి వస్తాయి? అగర్ నా హోతే పేడ్ బలా ఫేర్ హరియాలి ఫైలాతా కౌన్, ఇక్కడ కానీ ఇక్కడ అగర్ నా హోతే పేడ్ బలా ఫేర్, ఇప్పుడు వచ్చేసి చెట్లు కానీ లేకపోతే హరియాలి ఫైలాతా కౌన్, ఎవరు పచ్చదనాన్ని అందిస్తారు? అగర్ నా హోతే ఫూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్, ఇప్పుడు ఒకవేళ పూలే లేకపోతే ఎవరు అందంగా నవ్వేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఈ యొక్క భూమిపైన? అగర్ నా హోతే బాదల్ నభమే ఇంద్రధనుష్ రచపాతా కౌన్, ఇప్పుడు వచ్చేసి ఆకాశమే లేకపోతే మనకు ఇంద్రధనుషు ఎక్కడి నుంచి వస్తుంది? అగర్ నా హోతే హమ్తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉటాతా కౌన్, ఇప్పుడు వచ్చేసి మనమే కానీ లేకపోతే ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారు అని చెప్పేసి ఈ యొక్క లెసన్ని చెప్పడం జరిగింది. బాల్ స్వరూప్ రాహి అనేటువంటి వ్యక్తి రాశారు. తర్వాత కవితా కే ఆధార్ పర్ నీచే దియే గయే వాక్యం కో పూరా కీజియే, ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ కొన్ని క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది చూడండి. కౌన్ అంటే ఎవరు? కహా మీన్స్ వేర్, ఎక్కడ. కైసే మీన్స్ ఎలాగా. కిస్నే ఎవరు. కిస్కే ఎవరికి. క్యూ ఎందుకు. కబ్ మీన్స్ ఎప్పుడు. చూడండి మళ్ళీ ఒకసారి. కౌన్ అంటే ఎవరు, కహా మీన్స్ వేర్ ఎక్కడ, కైసే ఎలాగ జరిగింది, కిస్నే ఎవరు, కిస్కే ఎవరికి, క్యూ ఎందుకు, కబ్ మీన్స్ ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కవితా కే ఆధార్ పర్ నీచే దియే గయే వాక్యం కో పూరా కీజియే. అగర్ పేడ్ నా హోతే తో, ఒకవేళ కానీ చెట్టు కానీ లేకపోతే హరియాలి ఫైలతా కౌన్, పచ్చని ధనాన్ని ఎవరు అందిస్తారు? అగర్ నదియా నా హోతే తో మీటే జర్నే భలా బహతా కౌన్, ఎవరు వచ్చేసి సెలయేర్ని ప్రవహింపచేస్తారు ఒకవేళ నది కానీ లేకపోతే? తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి జగమే ప్యాస్ బుజాతా కౌన్, ఇది తిరిపి రాసున్నది నేను చూడండి. అగర్ నదియా నా హోతీతో జగమే ప్యాసా బుజాతా కౌన్, ఎవరు వచ్చేసి మనకు దాహాన్ని తీర్చేటువంటి వాళ్ళు? అగర్ పర్వత్ నా హోతేతో మీటే జర్నే బలా బహతా కౌన్, ఒకవేళ కానీ పర్వతం కానీ లేకపోతే ఎవరు సెలయేర్లు అందంగా నింపుతారు? అగర్ ఫూల్ నా హోతేతో, ఒకవేళ చెట్లలో పూలు కానీ లేకపోతే కిల్ కిల్ కర్ ముస్కురానా కౌన్, ఎవరు నవ్వుతారు? ఇక్కడ ఇంద్రధనుషు అనేటువంటిది ఒక బొమ్మని గీసుకొని దానికి కలర్లు వేయండి. ఇంద్రధనుషుకి ఏమేమి కలర్లు ఉంటుందో దాన్ని రంగులు రుద్దండి. తర్వాత ఇస్ రంగుకే సామ్నే అప్నే బారే మే కుచ్ లిఖియే, కొంచెము ఏదో రాయమంటున్నారు. ఇక్కడ లాల్ అంటే రెడ్ అనమాట. మేరీ ఉమ్ర్ 10 సాల్ హై, నా యొక్క వయసు వచ్చేసి 10 సంవత్సరాలు. నారంగి అంటే ఆరెంజ్. మేరే ఘర్ మే 5 లోగ్ హోతే హై, మా ఇంట్లో వచ్చేసి 5 మంది ఉంటారు. ఎల్లో మీన్స్ పీలా, ఇన్ హిందీ పీలా. మై దోహా మే రాతా హూ, మై దోహా మే రాతీ హూ, నేను దోహాలో ఉంటున్నాను. మై దోహా మే రాతీ హూ అంటే గర్ల్ చెప్పేటప్పుడు రాతీ హూ చెప్తుంది. తర్వాత హరా మీన్స్ గ్రీన్. ముజే ఖానా బహుత్ పసంద్ హై, నాకు అన్నం నాకు ముజే రోటీ సబ్జియా ఖానా బహుత్ పసంద్ హై, నాకు వచ్చేసి రొట్టె తర్వాత దాంట్లో నంచుకోవడానికి కూరలు అంటే చాలా ఇష్టము. నీలా మీన్స్ బ్లూ. మేరా మన్ పసంద్ రంగు నీలా హై, నాకు నచ్చినటువంటి కలర్ వచ్చేసి నీలా. జామునీ మీన్స్ ముజే బిల్లి బహుత్ పసంద్ హై. నెక్స్ట్ వచ్చేసి బైంగని మై
పైలట్ బన్నా చాతా హూ, నేను పైలట్ అవ్వాలని అనుకుంటున్నాను. మై పైలట్ బన్నా చాతీ హూ, గర్ల్ అయితే, బాయ్ అయితే చాతా హూ, గర్ల్ అయితే చాతీ హూ అనేటువంటిది మనము రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.